ఈరోజు టొమాటో అండ్ బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి మరి. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అందులో టొమాటోస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా వేగిన తర్వాత ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో బెండకాయల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయలు ఎక్కువగా వేగిపోకూడదండి. ఎక్కువగా వేగిపోతే అదొక రకంగా జిగురు వచ్చేస్తుంది, బాగోదు టేస్ట్ అనేది. అలాగని ఎక్కువగా ఉడికిపోకూడదు కూడా. ఎక్కువగా ఉడికిపోతే ఇలా నుజ్జులా అయిపోతుంది. ఇప్పుడు బెండకాయలను వేసుకుని వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్యలో ఒక్కొక్కసారి మిక్స్ చేసుకుంటూ ఒక 5 to 6 minutes మగ్గిన తర్వాత లైట్గా బెండకాయ కలర్ చేంజ్ అవుతుందండి. ఆ స్టేజ్లో ఉండగా పసుపు కారం పడుతుంది అని అనిపిస్తేనే సాల్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం కదా. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్కలు ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే బెండకాయలు విడివిడిగా ముక్కల్లా వచ్చేస్తాయి, అలా అందం ఉండదు. ఇలా ఈ స్టేజ్లో బాగా బబుల్స్ వస్తున్నప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి కావాలి అని అనుకుంటే. ఇదే లాస్ట్ స్టేజ్, ఆ తర్వాత ఇంక మిక్స్ చేసుకోవడానికి వీలు పడదు. ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. లైట్గా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్. సబ్స్క్రైబ్.